జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దీనివల్ల మనం లోకంలో నుండి భ్రష్టత్వం నుండి వేరుపరచబడి దేవుని యొక్క స్వభావంలో పాలువారడానికి అవకాశం ఉంది. కింద మాట్లాడుతూ 8వ వచనంలో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి కలిగి విస్తరిస్తూ ఉండాలి. పైన చెప్పాడు 8 లక్షణాలు. అవి కలిగి విస్తరిస్తూ ఉంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలో మనం సోమరులమైనను నిష్ఫలులమైనను కాకుండా చేస్తాం. అంటే దేవుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం విషయంలో కూడా సోమరులం అయిపోయే అవకాశం ఉంది. అనుభవ జ్ఞానంలో నిష్ఫలులు అయిపోయే అవకాశం ఉంది. దాన్ని ఏమంటున్నాడంటే భ్రష్టత్వం అంటున్నాడు. సోమరులను నిష్ఫలులు అయిపోయే అవకాశం ఉంది అనుభవ జ్ఞానం విషయంలో. అలాగ సోమరులు నిష్ఫలులు కాకుండా ఉండాలంటే పైన చెప్పినవన్నీ మనలో విస్తరిస్తూ ఉండాలి. 8 లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటుంటే మనకు తెలుస్తుంది. ఏ స్థాయిలో ఉన్న విశ్వాసం ఉంటుంది, సద్గుణంలో ఏ స్థాయిలో ఉంది, సహనంలో ఏ స్థాయిలో ఉంది, సహోదరుని ప్రేమించే విషయంలో ఏ స్థాయి కనపడుతుంది, దయ చూపించే విషయంలో ఏ స్థాయి కనపడుతుంది, ఆశా నిగ్రహంలో ఏ స్థాయిలో ఉంది ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిని మించి మనం ఎదుగుతూ ఉంటే దేవునికి వచ్చినటువంటి అనుభవ జ్ఞానంలో మనం నిష్ఫలం కాకుండా సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా ఉండే అవకాశం ఉంది. సంపూర్ణ అవడానికి సాగిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే 9వ వచనంలో చెప్తున్నాడు, ఇవి ఎవరికి లేకపోవడం వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గురుడివాడును దూరదృష్టి లేని వాడును ఆపును. 8 లక్షణాలు ఎవరికైతే లేవో వాటిని సాధించడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. అన్ని జనుల కోసం మాట్లాడతారు. ఒకసారి విశ్వాస జీవితంలో అడుగుపెట్టి విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారి గురించి మాట్లాడుతున్నారు. ఇవి ఎవరికి లేకపోయారు వారు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచి గురుడివారును దూరదృష్టి లేని వారును అయిపోతారు. గురుడివారు అయిపోతారు. దూరదృష్టి లేదు, సంకుచితంగా అక్కడి వరకు ఆలోచించేటువంటి స్వభావం కలుగుతుంది. దూరదృష్టి వరకు ఉండేవాళ్ళు ఎంతవరకు ఆలోచన చేస్తారంటే నిత్యత్వం వరకు ఆలోచన చేస్తారు. వారి యొక్క దృష్టి నిత్యత్వం వరకు ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారి యొక్క దృష్టి నిత్యత్వం వరకు ఉంటుంది, దూరదృష్టి కలిగి ఉంటారు. కాబట్టి ఇవి ఎవరికి లేకపోతే వారికి ఇలాంటి పరిస్థితి వస్తుంది. మొట్టమొదటిగా ఏమవుతుందంటే వారి పాపములకు శుద్ధీకరణ జరిగిందన్నటువంటి విషయమే మర్చిపోతారంట. పాపంలోకి శుద్ధీకరణ జరిగింది అనేటువంటి విషయం మర్చిపోతారు. ఆ విషయమే మర్చిపోయినటువంటి వారు ఇంకా వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనం ఆలోచించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అలాంటి వారి యొక్క జీవితం గురించి స్పష్టంగా మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారే దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తమ విషయమై తప్పిపోయిన వారు తమ విషయమై దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అంటున్నాడు. చూడండి, పాపం విషయమే శుద్ధీకరణ జరిగింది అనేటువంటి సంగతి మర్చిపోతే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది. మరలా అటు వారిని నూతన పరచబడటం అసాధ్యం. వారి కొరకు నిత్యాగ్ని సిద్ధంగా ఉన్నదని 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి చదివితే, మనం సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన బలి ఉన్నది కానీ
న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచు. విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అంటూ. కాబట్టి అనుభవ జ్ఞానం సంపాదించాలి. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం సంపాదించాలంటే ఆ 8 లక్షణాలు మనం అనుదిన జీవితం ఎప్పుడు వాటిని ప్రాక్టీస్ చేస్తాం. అవి చేయకపోతే ఏమంటున్నారంటే పాపముల విషయమే శుద్ధీకరణ జరిగిన సంగతి మర్చిపోయి గుడ్డివారు, దూరదృష్టి లేని వారు అయిపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితి కలగకుండా ఉండాలి అన్నట్లయితే అనుభవ జ్ఞానాన్ని దినదినము సంపాదించుకుంటూ ఉండాలి. 10వ వచనం. అందువల్ల సహోదరులారా, పైన చెప్పినటువంటి విషయాలన్నింటిని బట్టి అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడి. ఇలాంటి పరిస్థితి ఉంది. అనుభవ జ్ఞానం సంపాదించుకుంటే, దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానంలో మనం కొనసాగుతూ ఉంటే ఒక రకమైనటువంటి పరిస్థితి జీవంలో దినదినం అభివృద్ధి పరచబడతాం. జీవమును భక్తిని మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం నుండి వేరుపరచబడిన వారే దైవ స్వభావంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అనుభవ జ్ఞానం లేకపోతే గుడ్డివారు, దూరదృష్టి లేని వారుగా ఉండి నిత్య నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సహోదరులారా, అందువల్ల మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అంటే మనకు ఒక పిలుపు ఉన్నది. అలాగ పిలువబడినటువంటి వారికి ఒక ఏర్పాటు ఉన్నది. ఆ రెండింటిని మనం నిశ్చయం చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. సువార్త ద్వారా మనం పిలువబడ్డాం. లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుని రాజ్యంలో, సంఘంలోనికి మనం పిలువబడ్డాం. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేశారు తండ్రి అనేటువంటి దేవుడు. ఇలాగ పిలువబడినటువంటి మనకు ఒక ఏర్పాటు ఉన్నది. ఆ ఏర్పాటును కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, నిశ్చయం చేసుకోవాలి అంటున్నాం. ఏంటి ఏర్పాటు? మనకు కలిగినటువంటి ఏర్పాటు ఏంటి? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం ఆలోచించేస్తే, పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టగలరు. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. అది మనకు ఏర్పాటు చేయబడింది. పిలువబడిన వారికి ఏర్పాటు చేయబడింది అది నిత్య మహిమ, జీవం తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువుతో పాటు దాచబడింది. యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయన యొక్క మహిమలో ప్రత్యక్షపరచబడతాం. అది మనకు చేయబడినటువంటి ఏర్పాటు. కాబట్టి మన పిలుపును ఏర్పాటును మనం నిశ్చయం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాను. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం సంపాదించుకొని పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి అంటూ ఉన్నాను. పిలువబడిన మాత్రాన మన కొరకు ఏర్పాటు చేయబడింది మనం సాధించుకుంటాం అనేటువంటి పరిస్థితి లేదు కదా. పిలువబడ్డాం, మన కొరకు ఏర్పాటు చేయబడింది మనం నిశ్చయం చేసుకోవాలి, సాధించడానికి నిశ్చయం చేసుకోవాలి. దేనిని బట్టి మనం నిశ్చయం చేసుకోగలం అన్నట్లయితే ప్రభువుని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటేనే మనం నిశ్చయం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నాం. లోకంలో ఉండేటువంటి వారి యొక్క జీవిత విధానం ఎలా ఉన్నా సరే మనం వాటితో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
అంకుల్ గారు మనకు ఒక ఉదాహరణ తరచుగా చెప్తూ ఉంటారు. వెలుగులో మనం దేవునితో పాటు కలిసి నడుస్తూ ఉంటున్నాం. దేవుడు వెలుగు సంబంధి అయినటువంటి తండ్రి దేవునితో మనం కలిసి నడుస్తూ ఉంటున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఒకసారి మనం చదువుకొని మొదటి అధ్యాయం 6వ వచనం చదువు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుతూ సత్యమును జరిగింపదు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటుము. అప్పుడు ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయాలి. వెలుగులో తండ్రి దేవునితో మనం నడుస్తూ ఉన్నాం. వెలుగులో ఆయనతో పాటు నడుస్తూ ఉంటే ఆయన ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. అది అనుభవజ్ఞానం. ఇద్దరు వ్యక్తులు కలిసి కొద్ది దూరం ప్రయాణం చేస్తూ ఉన్నారు అనుకుంటే ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఇది నా పరిస్థితులు ఇవి, మీ పరిస్థితి ఇలా చెప్పుకుంటారు. అప్పుడు ఆ మనిషిని గురించినటువంటి అవగాహన మనకు కలుగుతూ ఉంటుంది. ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు కలిసి ప్రయాణం చేస్తే ఆ మనిషిని గురించినటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు వెలుగులో నడుస్తూ ఉంటే ఆయన గురించినటువంటి సమాచారం, ఆయన గురించినటువంటి అనుభవ జ్ఞానం మనం సంపాదించుకోగలమా లేమా? సంపాదించుకోగలం. ఎప్పుడు అన్యోన్య సహవాసం గలవారు మీరు వెలుగులో నడవగలము అన్నట్లయితే ఆ లక్షణాలను మనం అలవరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. విశ్వాసం సద్గుణము